అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం సాగుతోంది. బిల్లులో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ మంత్రులతో అమిత్ షా చర్చలు జరుపుతున్నారు. కొత్త రూపంలో ఈ బిల్లుని తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మరో అరగంటలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపికృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, సరిగ్గా ఇంకా 2 గంటల సమయమే ఉంది. ఖచ్చితంగా బిల్లుకి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ వెలువడుతుంది అనుకున్న నేపథ్యంలో ఈ కీలక సమావేశం ఏంటి? ఇప్పుడు బిల్లులో చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయి? డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించిన కీలక చర్చ కొనసాగుతోంది. మరో 2 గంటల్లో ఇటు బిల్లుపై ఓటింగ్ అనేది జరగబోతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా, కిరణ్ రిజిజు ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా ఈ బిల్లులకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి వారు విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఒక్కొక్కరితో కూడా విడివిడిగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా 543 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే ఆ సంఖ్య తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే కనుక కొత్తగా యాడ్ అయ్యే స్థానాలన్నీ కూడా మహిళలకు యాడ్ అవుతాయి. సో ఇప్పుడున్న ఎంపీలకు ఎవరికి కూడా సంఖ్యాబలంలో ముఖ్యంగా వారి కాన్స్టిట్యున్సీస్ కానీ అవేమి ముఖ్యంగా నష్టపోకుండానే రిజర్వేషన్లు దక్కుతాయి. అదే ఇప్పుడున్న 543లోనే మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే కనుక ఇప్పుడున్న పురుష ఎంపీలు కూడా వారి ఎక్కడ ఎవరెవరు ఉంటారు అనేది కూడా చెప్పలేమన్న అంశాలని ఇక్కడ ముఖ్యంగా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. 543లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇప్పుడున్న ఎంపీలే నష్టపోతారు. మహిళలకు కొత్తగా వచ్చే ముఖ్యంగా 850 స్థానాల్లో పెంపు ఉంటే కనుక అది మహిళలకి మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అండ్ ఇప్పుడున్న వారికి ఎటువంటి నష్టం జరగకుండా కూడా ఉంది అని చెప్పి ఈ విపక్షాలతో ఇటు అధికార పక్షం చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏవైతే విపక్షాలు ముఖ్యంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నారో ఈ చర్చల సందర్భంగా ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఈ రెండుని కలిపి తేవడానికి పట్ల అలాగే ముఖ్యంగా హామీ ఇవ్వాలి, గ్యారంటీ ఎవరు అని చెప్పి నిన్న విపక్ష సభ్యులు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న అంశాలకు సంబంధించి. సో వాటికి సంబంధించి ఏమైనా సవరణలు అన్న అంశానికి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది. సో కి 2 గంటల ముందు చాలా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల్ని ఆమోదింపజేసుకునేందుకు కీలక చర్చలు జరుపుతుంది. ఎందుకంటే 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. సో ఈ మెజార్టీ సాధించేందుకు విపక్షాల్లో ఉన్న కీలక ఇండియా కూటమిలో ఉన్న కీలక భాగస్వాములందరితో కూడా ఇటు కిరణ్ రిజిజు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యంగా చర్చిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి నిన్న రాత్రి 1 గంట వరకు కూడా చర్చ జరిగింది. దీనిపై కాసేపట్లో ఓటింగ్ ఉంటుంది అని చెప్పి ప్రధాని మోడీ కూడా కాసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎవరికి ఎటువంటి అపోహలు ఉన్నా వాటన్నిటికీ కూడా సముచిత సమాధానం ఇచ్చామని చెప్పి కూడా మోడీ పేర్కొన్నారు. థ్యాంక్ యూ గోపి.